కనిపిస్తున్నాయి అని అంతరంగికంగా చెప్తారేమో కానీ ఎవరైనా ఓడిపోయే అభ్యర్థులు బయటికి ఎత్తి చెప్పరు కదా, గెలుస్తామనే చెప్తుంటారు. అలాగే ఇరు పక్షాలు అలాగే చెప్తాయి, గెలుస్తామంటే చెప్పుకుంటాయి, ఓడిపోతారని ఎవరు చెప్తారు. కాకపోతే కొంతమంది అభ్యర్థులు ఓడిపోయే పరిస్థితులు అంచనా వాళ్ళకే వాళ్ళు వేసుకుంటారు. ఎవరికి వాళ్ళు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎక్కడ ఎంత పోలింగ్ పర్సెంటేజ్ జరిగింది, అక్కడ ఓట్లు ఎన్ని పడ్డాయి అని ఒక అంచనా వస్తారు, వచ్చి లెక్కలు వేసుకుంటారు. అలా లెక్కలు వేసుకుంటూ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ 34 మంది డీలా పడి ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో అంతకంటే ఎక్కువ మంది 75 మంది పైగా డీలా పడి ఉన్నారని ఒక అంచనా. అందుకని వాళ్ళు ఎవరు ట్రాన్స్ఫర్ అన్నటువంటిది కూటమికి పర్ఫెక్ట్ గా జరిగింది అనుకుంటున్నారు. అంటే ఒకటి కరెక్ట్ మాట. ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో గత ఎన్నికలతో మనం పోల్చుకున్నప్పుడు 2019లో కొంత బీజేపీ, అప్పుడు జనసేన లేకపోయినా బీజేపీకి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది. 100% ఓట్లు రాలేదు, ఓడిపోవాలి, వాళ్ళ మీద ఆ పార్టీ బలపడితే మనకి ఇబ్బంది అని చెప్పి కాస్త ఇంటర్నల్ గా ఒక నిర్ణయం తీసుకొని ఓడించారు చాలా చోట్ల. అంతేకాకుండా ఒక 5 చోట్ల ఇండిపెండెంట్ క్యాండిడేట్లను తెలుగుదేశం వాళ్ళే రెబెల్స్ అభ్యర్థులుగా కూడా కంటెస్ట్ చేశారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడుకి ఏమన్నా కాస్త, ఎందుకంటే మనం ఏం పొరపాటు చేసినా రేపొద్దున బీజేపీతో మళ్ళీ బెడిసిపోతుందేమో. ఇప్పుడు బీజేపీ కాదని అతను ఒక్క అడుగు కూడా ముందుకేసే పరిస్థితి లేదు. అందువలన స్ట్రాంగ్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. కొంతమంది నాయకులు ఏదో అనుమానం వస్తున్నదంటే విజయవాడకు పిలిపించుకొని, అంటే నేను కూడా చెప్పగలను, అయితే మంచిది కాదు కూడా చెప్పడం లేదు, పిలిపించుకొని వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళు ఫ్యూచర్ లో ఏమి వాళ్ళకి ఆశలు కోరికలు ఉన్నాయో అవి నేను చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేసి 90% అందరూ అన్ని చోట్ల కూడా అట్లా జనసేన దగ్గర కానీ ఇటు బీజేపీ వాళ్ళ దగ్గర కానీ తెలుగుదేశం వాళ్ళు సిన్సియర్ గానే పనిచేసినట్టు సమాచారం అయితే నాకుంది. ఎక్కడ కూడా అభ్యర్థులు ఓడగొట్టాలి అనేటువంటి ఆలోచన చేసి పోలింగ్ పర్సెంటేజ్ తగ్గించి అన్ని చోట్ల మంచిగా పోలింగ్ పర్సెంటేజ్ జరిగింది, అన్ని చోట్ల కూడా మంచిగానే పనిచేసినట్టు రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ అయిందని నేను అనుకుంటున్నాను. రైట్. రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ ఓట్లు